రక్త పరీక్షలు కట్టు మందులు 30,000 అవుతుంది. మొత్తం 2,40,000 అవుతుంది. అదే గ్లూ చేసుకుంటే 4,80,000, 30,000 కలుపుకుంటే 5 లక్షల దాకా అవుతుంది. దీనికి తేడా సార్? అదే చెప్పిన కదా. లేజర్ అంటే ఏంటంటే చిన్న హోల్ పెట్టి బయట నుంచి వైర్ పంపించి 120 డిగ్రీలో వెయిట్ చేసి కరిగించేస్తారు. ఇది లేజర్ 95% సక్సెస్ రేటు. చేసేటప్పుడు నొప్పి ఉండదు. 3 నుంచి 6 నెలల లోపల రికవర్ అవుతారు లేజర్లో. దేనిలో 2,40,000 చెప్పింది దాంట్లో. ఓకే. అదే గ్లూ అయితే కనుక చిన్న హోల్ పెట్టి వైర్ పంపించి ఇలా ఇది పంపించి 17 సెంటీమీటర్ దాకా గమ్ముతోటి బ్లాక్ చేసుకుంటూ వస్తాను వేన్ని. ఇది 99% సక్సెస్ రేటు. చేసేటప్పుడు నొప్పి ఉండదు. నెల 1.5 మంత్లో రికవర్ అయిపోతారు. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాడే బాగా ఇంట్లో పెళ్ళి ఉంది, తిరగలుగుతాడు కదా, అంటే అన్నీ చేసుకోవచ్చు. చేసుకొని అన్ని ఆరోగ్యశ్రీ స్టేట్ సెంట్రల్ ఎలాంటి స్కీమ్ బిల్స్ ఇస్తాము. మీరు సెంట్రల్ ఫండ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడో బంద్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒకటేసారి పే చేయాలా? పే చేయాలి ఇప్పుడు అంటే ఆపరేషన్ ముందు. ఇప్పుడు 2 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకదానికి 2,40,000 అవుతుంది, ఇంకో దానికి 5,10,000 అవుతుంది. ఈ 2 మీరు ఏదైనా చేసుకోవచ్చు. తొందర తగ్గిపోవాలంటే లేజర్ గ్లూ చేసుకోవాలి, లేకపోతే లేట్ అయినా పర్లేదు అనుకుంటే లేజర్ చేసుకోవచ్చు. అప్పుడు గ్లూ ఓకే కానీ కొంచెం అమౌంట్ తగ్గిస్తాము. ఎప్పుడు చేసుకుంటారు మీరు? కొంచెం మీరు రెడీ చేసుకొని. నాకేంటంటే 24th నాడు ప్లస్ 30 నాడు మ్యారేజ్ ఉంది. 30 నాడు లోపు కొంచెం ఆయన తిరిగేటట్టు ఉండాలి. ఎప్పుడు చేస్తే బెటర్ మీరు చెప్పండి. గ్లూ చేసుకోండి, చేసుకుంటే బెటర్. ఇదే రేటు. మీరు రెడీ ఉంటే ఇలా చేసేస్తాము. రేపటి నుంచి ఆయన పనులన్నీ చేసుకోవచ్చు. ఇవ్వాలంటే డబ్బులు తీసుకురావాలి. రేపు అయినా సరే చేసుకోవచ్చు. ఏమన్నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోమంటే చేసుకుంటాను. నాకు నంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేసి వచ్చేసేయండి. నా నంబర్ రాసి. ఓకే సార్. కొంచెం అమౌంట్ ఒక్కసారి చెప్తే 5,10,000 అవుతుంది అన్నారు సార్. లాస్ట్ మీకు 4,50,000 చేయొచ్చు. అన్ని కలిపి చెప్పినా నేను. ఇక రక్త పరీక్షలు కట్టు మందులు అన్ని కలిపి 4,50,000 చూడండి. చెప్పిన సార్ నేను. అటు రట్టుకుంటారు అట్లా. నాకు అర్థమైంది. కొంచెం ఇక చూడండి, రేపు చేయించుకొని పెళ్ళికి అట్లీస్ట్ అందినట్టు ఉండాలి అట్లా బాధ. క్రెడిట్ కార్డు కూడా స్వైప్ చేసాను. చేసుకోవచ్చు. క్యాష్ క్రెడిట్ కార్డ్? క్రెడిట్ కార్డ్ అయితే ఛార్జెస్ ఉంటాయి. మరి ఎంత పర్సెంట్ సార్? 1.5%. నేను మాట్లాడతాను సార్. ఎట్లనో మేము అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ కొంచెం ఫైనల్ ఒక్క మాట చెప్పేసి సార్. ఇది ఇక దీనికన్నా అయితే తగ్గలేము. ఒకసారి చూడండి సార్, ఆయన చూడండి. మేము కూడా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్. మ్యారేజ్ ఎవరిది? నేనుండా, ఆయనకు ఇక్కడ ఏం తెలియదు వాస్తవానికి. మా మరదలది పెళ్ళి 30కి. ఆయనతో ఏం పని లేదు, ఆయన పడుకొని ఉన్నా సరే కానీ నేనుండా అని చెప్పేసి. ఇప్పుడు ఇవి అడ్జస్ట్ చేయాల్సింది కూడా వాళ్ళ బ్రదర్, మా ఫ్రెండు, వీళ్ళ తమ్ముడు. వాళ్ళ తమ్ముడే అడ్జస్ట్ చేయాలి. నాకు ఆటో మీద ఆధారం. ఇంకో 20,000 తగ్గిస్తా సార్. 4,30,000 అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలి సార్. ఇక మొత్తం 4 కడికి చెప్పండి. చేయలేదు చూడండి సార్. ఇక అన్ని కలిపి చెప్పాను. 4,30,000 పెట్టుకో. అదే సార్ ఏమంటున్నా, 4 కడికి చూడండి. ఇప్పుడు 3,90,000 సర్జరీకి. ఓకే. పైన ఖర్చులు 30,000 పెట్టుకోవాలి. 4,20,000 అవుతుంది. 4,20,000. నేను 4,30,000 వేసిన. సరే నువ్వు అన్నట్టు నీ లెక్క ప్రకారం వేసినా కాబట్టి ఇంకో 10,000 తగ్గిస్తా. ఇది ఇంకా ₹1 కూడా తగ్గదు. చేయలేము మనం. 4,20,000 పెట్టుకొని రండి. సర్జరీ, రక్త పరీక్షలు, కట్టు, ఇంట్లో వాడాల్సిన మందులు. ఈ 2 లక్షలు సార్. 2 లక్షలు. ఈ 2 లక్షలు అయితే మీకు 2,40,000 అవుతుంది. ఇది ఇక లాస్ట్ ప్రైస్ నుంచి చేసుకుంటే 1,90,000. ఇవాళ రేపట్లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి చెప్పిన. సర్జరీకి మొత్తం అన్ని ఫస్ట్ 10 రోజుల మందులు ఇస్తాము. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఒక 3 నెలల మందులు ఇస్తాము. తర్వాత అది సపరేట్గా తీసుకోవాలి. ఆ 10 రోజుల తర్వాత సార్ రాసిందన్న ఇంత ఉండదు మందులు. ఇది నేను 17,000 వేసిన, అంత ఉండదు, తక్కువ ఉంటాయి. సాక్స్ ఉంటాయి, సాక్స్ కొనుక్కోవాలి, మందులు కొనుక్కోవాలి. ఆ డాక్టర్ రాసిందని బట్టి ఉంటుంది, మా చేతులు ఏం లేదు. సర్జరీ వరకు అయితే 60 అయితే, లేజర్కి 1,90,000. గ్లూ చేసుకుంటే 4,20,000. సరే ఏదైనా రేపు వస్తాం సార్. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెట్ చేసుకోండి కొంచెం తొందరగా క్లోజ్ అయ్యేటట్టు. ఇంకేదైనా వీలు ఉంటే అంటే నేనేమంటున్నా సార్, ఇంకేదైనా వీలు ఉంటే ప్రయత్నం చేయండి. అయిపోయి
మీరు అనుకుంటే క్రెడిట్ కార్డ్ వాడితే నేను దాంట్లో మళ్ళీ 1.5% అంటే అది మళ్ళీ పెరిగిపోతుంది. అంటే క్రెడిట్ కార్డ్ అంటే మావి ఉన్నాయి కానీ అది సపరేట్గా నేను అట్లీస్ట్ అయ్యేటట్టు చూస్తాను. నేను కూడా పెట్రోల్ పంపులు చేస్తా, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కొంచెం ఏదైనా ఉంటే కొంచెం మీకు ఏం చేయలేదు. వీలైతే నమ్ము, నేను చాలా తక్కువలో చేస్తున్నాను. నువ్వు నమ్ము, నన్ను చాలా తక్కువ చేస్తున్నాను. నా పేరు రామ్కుమార్, నా నంబర్ ఇక్కడ రాశాను. ఓకే, 8121024211. ఓకే సార్ మీకు ఈవినింగ్లో కన్ఫర్మ్ చేసి కొంచెం వీలైతే అయితే ఫైనల్ లోపు చూడండి సార్. చెప్పినాను నేను ఏమంటాను సార్, ఇది మీరు అనుకుంటే అవుతుంది ఖచ్చితంగా. నేను అనుకున్నా కాబట్టి నేను చెప్పిన. ఇంకా అనుకుంటే ఇంకా కూడా అవుతుంది సార్. కొంచెం ఫైనల్లో ఏమైతే రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వల్ల నిల్చోవడం వల్ల కూడా ఉండొచ్చు. నిల్చొని ఉంటారు, ఆటో డ్రైవ్ చేస్తాడు. మళ్ళీ నిల్చొని ఎట్లా ఉంటారు? కూర్చొని నిల్చొని ప్యాసింజర్ ఇంటి దాకా ఏం చేస్తారు? ఓకే, సో వెరికోషన్ సివియర్గా ప్రాబ్లం ఉంది, లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలా? మీ లక్ ఏంటంటే మీకు ఇందులో దమనంలో బ్లాకేజ్ లేవు. దమనంలో బ్లాకేజ్ ఉంటే స్టెంట్ వేయాల్సి ఉంటుంది. లేదు ప్రస్తుతానికి సిరలలో ప్రాబ్లం, వెరికోషన్ సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. కానీ స్మోకింగ్ డ్రింకింగ్ మానాల, లేకపోతే ఆ పొగ వెళ్ళిపోయి బ్లాకేజ్ అవుతాయి. ఇప్పుడు 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి దమనంలో, ఒకటి వెరికోస్ వెయిన్స్, వెరికోస్ వెయిన్స్లో లేజర్ ట్రీట్మెంట్, ఇంకోటి గ్లూ. లేజర్ ట్రీట్మెంట్ అంటే తొడ భాగంలో కానీ అరికాల భాగంలో కానీ చిన్న ఓట్ పెట్టి బయట నుంచి లేజర్ పంపించి 120 డిగ్రీల వేడి చేసి ఇది లేజర్ ట్రీట్మెంట్ అంటారు. 95% సక్సెస్ రేటు, చేసేటప్పుడు నొప్పి ఉండదు. చేసినాక 3 నుంచి 6 నెలల లోపల మొత్తం రికవర్ అవుతారు లేజర్. అదే గ్లూ అంటే కొత్తగా వచ్చింది, ఇలాంటి పరికరం వాడతాము. చిన్న ఓవర్ పెట్టి వైర్ పంపించి 17 సెంటీమీటర్లకు గమ్ముతోటి బ్లాక్ చేసుకుంటూ వస్తుంది. ఇది గ్లూ అంటారు, వీనస్టిక్ అంటారు. లేటెస్ట్ వచ్చింది. 99% సక్సెస్ రేటు, చేసేటప్పుడు నొప్పి ఉండదు. చేసిన తర్వాత నెలన్నర లోపల తగ్గిపోతుంది అంట. ఖర్చు లేజర్ ట్రీట్మెంట్కి అయితే మీకు 1,60,000 అవుతుంది. సన్న నరాలు కూడా ఉంటాయి, ఇంజక్షన్తో తీపించుకోవాలంటే తీపిచ్చేసుకోవచ్చు. దానికి 50,000 ఎక్కువ అవుతాయి. లేదంటే లేజర్ వరకు అయితే 1,60,000 అవుతుంది. ఇవి 2 కలుపుకుంటే 2,10,000 అవుతుంది. ఓకే, సో వెరికోషన్ సివియర్గా ప్రాబ్లం ఉంది, లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలా? మీ లక్ ఏంటంటే మీకు ఇందులో దమనంలో బ్లాకేజ్ లేవు. దమనంలో బ్లాకేజ్ ఉంటే స్టెంట్ వేయాల్సి ఉంటుంది. లేదు ప్రస్తుతానికి సిరలలో ప్రాబ్లం, వెరికోషన్ సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. కానీ స్మోకింగ్ డ్రింకింగ్ మానాల, లేకపోతే ఆ పొగ వెళ్ళిపోయి బ్లాకేజ్ అవుతాయి. ఇప్పుడు 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి దమనంలో, ఒకటి వెరికోస్ వెయిన్స్, వెరికోస్ వెయిన్స్లో లేజర్ ట్రీట్మెంట్, ఇంకోటి గ్లూ. లేజర్ ట్రీట్మెంట్ అంటే తొడ భాగంలో కానీ అరికాల భాగంలో కానీ చిన్న ఓట్ పెట్టి బయట నుంచి లేజర్ పంపించి 120 డిగ్రీల వేడి చేసి ఇది లేజర్ ట్రీట్మెంట్ అంటారు. 95% సక్సెస్ రేటు, చేసేటప్పుడు నొప్పి ఉండదు. చేసినాక 3 నుంచి 6 నెలల లోపల మొత్తం రికవర్ అవుతారు లేజర్. అదే గ్లూ అంటే కొత్తగా వచ్చింది, ఇలాంటి పరికరం వాడతాము. చిన్న ఓవర్ పెట్టి వైర్ పంపించి 17 సెంటీమీటర్లకు గమ్ముతోటి బ్లాక్ చేసుకుంటూ వస్తుంది. ఇది గ్లూ అంటారు, వీనస్టిక్ అంటారు. లేటెస్ట్ వచ్చింది. 99% సక్సెస్ రేటు, చేసేటప్పుడు నొప్పి ఉండదు. చేసిన తర్వాత నెలన్నర లోపల తగ్గిపోతుంది అంట. ఖర్చు లేజర్ ట్రీట్మెంట్కి అయితే మీకు 1,60,000 అవుతుంది.